హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను. నేను ఇప్పటి నుంచి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఇన్ని రోజుల నుంచి అప్లోడ్ చేయలేను కాబట్టి ఇప్పుడు ప్యాంట్ కటింగ్ చూపిస్తున్నాను. ఫోల్డింగ్ ఎలాగో ఇలా 2 మీటర్ల క్లాత్ను పొడవునా తీసుకొని హాఫ్ మధ్యనకేసేసి ఈక్వల్గా చేస్తూ దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేస్తాము. సేమ్ టాప్కి ఎట్లా ఫోల్డింగ్ చేస్తామో ప్యాంటుకి కూడా అంతే. నార్మల్ ప్యాంట్, ఇది కుర్చీల ప్యాంటు. అలాగని వేరే స్ట్రైట్ కట్ ప్యాంట్లకు, ట్రౌజర్లకి మాత్రం ఇట్లా ఫోల్డ్ చేయము, వేరే విధంగా ఉంటుంది దానికి. ఇది కుర్చీల ప్యాంటుకి మాత్రం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని సేమ్ టాప్కి ఎలా ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ప్యాంటుకి కూడా ఫోల్డ్ చేస్తాము. ఈ క్లోజులు, ఈ 2 క్లోజ్ ఉన్నాయి, మన వైపు ఉన్నవి 2 క్లోజ్ ఉంటాయి. ఈ 2 క్లోజులు, ఈ 4 ఓపెన్లు, అటువైపు 4 ఓపెన్లు ఈక్వల్గా చేసుకొని ఇలా నీట్గా పరుచుకోవాలి. క్లాత్ అనేది నీట్గా క్లాత్ పరుచుకొని ఇప్పుడు మనము మెజర్మెంట్ ప్యాంట్ తీసుకొని ఏ విధంగా ఉందో సైజ్ అనేది ఒకసారి కొలుచుకోవాలి. మెజర్మెంట్ ప్యాంట్ నా దగ్గర లేకుండే, అందుకే పైనకి వెళ్ళి తీసుకున్నాను మిషన్ పైన. ఇట్లా ఈ విధంగా ఈక్వల్గా పైన ఫస్ట్ లైన్ వేసుకోవాలి. స్కేల్ పెట్టేసి ఆడ పైన హెచ్చు తగ్గులు ఉంటుంది క్లాత్ కాబట్టి ఈక్వల్గా దాన్ని కట్ చేయడానికి ఒక లైన్ వేసేసుకోవాలి. లైన్ వేసుకున్న తర్వాత ప్యాంట్ లెంత్ ఎంత, హిప్ బెల్ట్ మాత్రం వదిలేసుకోవాలి. ఆ పైన హిప్ బెల్ట్ మట్టుకు వదిలేసుకొని ఆ లెగ్స్ పార్ట్ మట్టుకు హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. పైన హిప్ పట్టి మాత్రం వదిలేసి అక్కడి నుంచి ఆ కింద చివరి వరకు 32 ఉంది. 32 ఎంత ఉందో అంతా ఈ స్కేల్ దగ్గర నుంచి తీసుకుంటాం మనం. ఇప్పుడు పూర్తిగా పైనుంచి లెగ్స్ వరకు 32 ఉంది. అదే 32 మనం ఇప్పుడు లెంత్ తీసుకుంటాము. ప్యాంటుకి ఎక్కువ కొలతలు ఉండవు, ఓన్లీ 3 కొలతలు ఉంటాయి. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇది ఖర్చుది. ఇంకో లైన్ వేసాను కదా, అది 1/2 ఇంచు పైన కుట్టడానికి కావాలి. 32కి ఒక లైన్ వేసుకున్నాం మనం. ఆ లైన్ని నీట్గా పెద్దగా వేసేసుకోవాలి. 32కి లైన్ వేసుకున్నామా. ఇప్పుడు అనేది కిస్తా తీసుకుంటాము. కిస్తా లెగ్ లూజ్ అయితే అయిపోయినట్టే. హైట్, కిస్తా, లెగ్ లూజ్. ప్యాంటుకి ఎక్కువగా కొలతలు ఉండవు. ఇది అనేది 32 ఫుల్ లెంత్ అనేది ప్యాంటుది. ఫుల్ లెంత్ కాదు, ఓన్లీ హిప్ బెల్ట్ వదిలేసి లెగ్స్ లెంత్ మట్టుకు 32. ఇప్పుడు కిస్తా కొలుచుకుందాం. కిస్తా ఇక్కడ నుంచి హిప్ బెల్ట్ వదిలేయాలి. కిస్తాలో కూడా హిప్ బెల్ట్ అనేది వదిలేసి కిస్తా కొలుచుకుంటాం. ఈ కుట్టు నుంచి అక్కడ వరకు 9 ఉన్నది. ఈ 9 అనేది మనము ఇప్పుడు ఇక్కడ చివరగా తీసుకుంటాం. ఇక్కడ నుంచి 9, ఒక్క నిమిషం, 8.5 వచ్చిందా? 9 అనేది పెట్టుకొని ఒక్క 1 ఇంచి లోపలికి లైన్ వేసుకుంటాం. అక్కడ కిస్తా కర్వ్ కోసం ఆర్మోల్ గీచుకుంటాం కదా మనం టాప్ కట్లా, అట్లా సేమ్ ఒక 1 ఇంచ్ లోపలికి తీసుకొని ఆ కర్వ్ తిప్పుకుంటాం. అట్లాగా అది కిస్తా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కిస్తా. తర్వాత ఏంటి, ఇప్పుడు లెగ్స్ దగ్గర లెగ్ లూజ్ తీసుకుంటాం. ఎంత చివరి వరకు ఉంటే అంతవరకు తీసుకుంటాం. ఎంత క్లాత్ ఉంటే అంతవరకు, అంటే ఎక్కువ క్లాత్ ఉంటే ఎక్కువ కుర్చీలు వస్తాయి, తక్కువ క్లాత్ ఉంటే తక్కువ కుర్చీలు వస్తాయి. ఇప్పుడు లెగ్ లూజ్ తీసుకోవాలి. లెగ్ లూజు మనకి ఎంత ఉంది? 6.5 ఉంది. అదే 6.5 ఈ లెగ్స్ దగ్గర కొలత పెట్టేసుకోవాలి. 6.5 అది ఫోల్డింగ్ కోసం లోపల బకరం పెట్టి ఫోల్డింగ్ పెడతాం కాబట్టి అక్కడో 2 ఇంచులు ఖర్చుకి, కింద 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుకి, ఇక్కడ పైన 1/2 ఇంచు, ఒక 2.5, 32 + 2.5 అవుతుంది. లెగ్ లూజు తీసుకొని ఎక్స్ట్రా లైన్ అనేది వేసుకున్నాం. ఇప్పుడు స్కేల్ తీసుకొని, కర్వ్డ్ స్కేల్ తీసుకొని ఈ కిస్తా దగ్గర నుంచి అక్కడ వరకు మనం కలుపుతూ వెళ్ళాలి లైన్.
ఇటు నుంచి స్కేల్ కొంచెం ముందుకు జరిపి అంతే. లెగ్స్ కటింగ్ అయిపోయింది ప్యాంటుది. క్లియర్ ఇంతవరకు. అది మాత్రం చిన్నగా కర్వ్ పెట్టాలి అక్కడ. ఫోల్డ్ చేసినప్పుడు మనము బకరం కనిపించకుండా అలా ఫోల్డ్ చేసినప్పుడు చిన్నది అటువైపు స్లైట్గా అటువైపు ఉంటుంది చిన్నది. ఇంతే. ఇప్పుడు ఏం చేస్తాం, కటింగ్ చేసేసుకుందాం ప్యాంట్ అనేది. ఇవి లెగ్స్ అనేది కట్ చేసి ఇప్పుడు హిప్ బెల్ట్ అనేది తీసుకుందాం. ఈ లెగ్స్ కట్ చేసాకే మనకి హిప్ బెల్ట్ తీసుకోవచ్చు. నీట్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు లెగ్ లూజ్ మట్టుకు కరెక్ట్గా కొలిచి తీసుకోవాలి, హెచ్చు తగ్గులు లేకుండా. కట్ చేసేసి నీట్గా ఈక్వల్గా పైన ఒక లైన్ వేసాం కదా మనము ఈక్వల్గా ఉండడానికి, అక్కడ తీసేస్తాం. అది తీసేసి నీట్గా మళ్ళీ ఇంకో లైన్, అక్కడ 2 లైన్లు వేసినాం కదా అని పైన లైన్ కట్ చేసుకోవద్దు. మళ్ళీ బకరం వేసి మనకు ఫోల్డింగ్ చేయరాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇంతే, నీట్గా కట్ చేసేయాలి. కిస్తా మట్టుకు మాత్రం కొంచెం కరువు ఉంటుంది, చూసి కట్ చేసుకోవాలి. ఈ క్లాత్ అంటే ఓకే, నేను క్లాత్ని జరిపి కట్ చేస్తున్నాను. అదే కొన్ని మెత్తటి క్లాతులు ఉంటాయి, క్లాత్ జరిపొద్దు, మనమే జరిగి కట్ చేయాలి. అటు ఇటు కదిలిపోతుంది మార్కింగ్ కూడా, క్లాత్ కూడా. ఇప్పుడు లెగ్స్ అయిపోయాయా, లెగ్స్ కట్ చేసాక ఈ మిగిలిన పార్ట్ ఉందా, మిగిలిన పార్ట్ అనేది మనము ఓపెన్ చేసి, ఇవి ఇప్పుడు 2 ఉన్నాయి, ఇందులో 2 క్లాతులు ఉన్నాయి. ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసి హిప్ హైట్ కొలుచుకుంటాం. ఇప్పుడు హైట్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు హిప్ హైట్ అనేది ఇక్కడ ఎంత ఉంది, మనకి 6 ఉంది. 6కి మళ్ళీ హిప్ విడుత్ అనేది ఎంత ఉంది మనకు, 22.5 ఉంది విడుత్ అనేది. ఇప్పుడు అదే 6కి మనం ఎంత కలుపుకోవాలి, పైన మనకు ఎట్లాగో అంచు ఉంది కాబట్టి 1 ఇంచుకి లైన్ వేసేసుకుంటున్నాం. మొత్తం మీద హిప్ హైట్కి 1.5 ఇంచ్ కలుపుతాము. 6 ఉంది కదా, 6 + 1.5 22.5 ఉంది కదా విడుతు. 22.5కి 6 ఉంది కదా, 6 + 1.5 పైన 1 ఇంచ్, కిందన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, 1.5 అయిపోయింది. 6 + 1.5. ఆ తర్వాత విడ్త్ 6 + 6.5 + 1.5 6.5 ఉంది మనకి హిప్ బెల్ట్. 6.5 ఇదేమో 22.5 విడ్త్ అనేది ప్లస్ మళ్ళీ 1.5 కలుపుకోవాలి. ఎందుకంటే మనకు నాడ పెట్టుకోవడానికి ప్లస్ వెనకాల జాయింట్ చేయడానికి రెండు కలిపి 1.5, ఇటు 1.5 ఇటు 1.5 కలిపేసుకుంటే సరిపోతుంది. స్క్వేర్ రెక్టాంగిల్ షేప్లో మనం ఇప్పుడు హిప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాం. రెక్టాంగిల్ ఈ 6.5 లైన్ని స్ట్రైట్గా లైన్ వేసుకొని 22.5 లైన్ దగ్గర క్లోజ్ చేస్తే మనకు స్క్వేర్ రెక్టాంగిల్ వచ్చేస్తుంది. రెక్టాంగిల్ మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలో ఇక్కడ వరకు మనకి ప్యాంట్ కటింగ్, హిప్ బెల్ట్, లెగ్స్ అయిపోయినట్టే. నీట్గా కట్ చేసేసుకోవాలి. అలాగే నాడ కోసం ఇందులోనే కట్ చేసేసుకోవాలి.